తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు ప్రజా సంక్షేమ పాలన అందిస్తూనే మరోవైపు గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాలు స్కాములను బయటకు లాగుతుంది. ఇప్పటికే గొర్రెల పంపకం వంటి పథకాల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 1000 కోట్ల రూపాయల భారీ కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకు స్కామ్ ఏంటి, అసలేం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఓ స్కామ్ లో ఆయన నిందితుడిగా పేర్కొంటూ హైదరాబాద్ పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో దాదాపుగా 1000 కోట్ల మేరకు అక్రమాలు జరిగినట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ తో పాటు మరో 4గురిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో 5వ నిందితుడిగా సోమేష్ కుమార్ పేరును చేర్చడం తాజాగా రాష్ట్రంలో సంచలనంగా మారింది. కేసు నమోదు చేసిన వారంతా ట్యాక్స్ ఎగవేతదారులకు సహకరించారని, అందువల్ల భారీగా అక్రమాలు జరిగినట్లు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు సోమేష్ కుమార్ సహా మిగతా వారిపై 406, 409, 120B ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఒక్క తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్య పన్నుల శాఖకు సుమారుగా 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. మరో 11 ప్రైవేటు సంస్థలు సుమారు 400 కోట్ల పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా తాము గుర్తించినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. వీరి నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. మానవ వనరులను సరఫరా చేసే బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఎటువంటి పన్ను చెల్లించకుండా 25 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. వాణిజ్య పన్నుల శాఖకు ఐఐటి హైదరాబాద్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సర్వీస్ ప్రొవైడర్ గా ఉంది. అప్పటి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్ మౌఖిక ఆదేశాలతోనే వాణిజ్య పన్నుల శాఖకు సరఫరా చేసిన సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్లు తేలింది. ఈ స్కామ్ లో అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించి ఆయన్ని 5వ నిందితుడిగా చేర్చారు. అయితే పూర్తి విచారణ తర్వాత అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి.